ఏపీలో 4,689 కోట్ల వ్యయంతో సచివాలయానికి టెండర్లు పిలిచింది కూటమి సర్కార్. 3 ప్యాకేజీల కింద నిర్మాణానికి సిఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నిర్మాణ పనులకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి పనులను కమిషన్ల వసూలుకు ముఖ్య నేత స్కెచ్ చేసినట్టు తెలుస్తోంది. అప్పు తెచ్చిన నిధులను ఇలా వృధా చేయడంపై అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది. అమరావతిలో 1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం ఇప్పుడు 4,689 కోట్ల అంచనా వ్యయంతో శాశ్వత సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి వద్ద 42.5 ఎకరాల్లో G+1 పద్ధతిలో 5 బ్లాకులను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శాశ్వత సచివాలయాన్ని రాయపూడి వద్ద 32 ఎకరాల్లో B+G+39 పద్ధతిలో 4 టవర్లు, B+G+49 పద్ధతిలో 1 టవర్, మొత్తం 5 టవర్లను చేపట్టనుంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ తాత్కాలిక సచివాలయం, శాశ్వత సచివాలయం పేరుతో 2 సార్లు భవనాలు నిర్మించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాశ్వత సచివాలయంలో 5 టవర్లను 3 ప్యాకేజీలుగా విభజించి వాటి నిర్మాణానికి సిఆర్డీఏ లంప్సమ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1-2 టవర్లను 1 ప్యాకేజీ కింద, 3-4 టవర్లను 2 ప్యాకేజీ కింద, జిఏడి టవర్ను 3 ప్యాకేజీ కింద విభజించి సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఇప్పటి తరహాలోనే 3 ప్యాకేజీల కింద 2018 ఏప్రిల్ 26న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. జిఏడి టవర్ నిర్మాణ పనులను 554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు, 1-2 టవర్ల నిర్మాణ పనులను 932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ సంస్థకు, 3-4 టవర్ల నిర్మాణ పనులను 784.62 కోట్లకు ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించింది. అంటే 5 టవర్ల నిర్మాణ పనుల విలువ 2,271.41 కోట్లు. 5 టవర్ల పునాదుల పనులను 2019 నాటికే కాంట్రాక్టు సంస్థలు పూర్తి చేశాయి. మిగిలిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచింది. 2018 ఏప్రిల్ నాటితో పోల్చి చూస్తే స్టీలు, సిమెంటు, భవనాల నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఈ టవర్ల నిర్మాణానికి సమీపంలోనే కృష్ణానదిలో పుష్కలంగా అది ఉచితంగా ఇసుక లభ్యమవుతోంది. కానీ 5 టవర్లలో మిగిలి ఉన్న పనుల నిర్మాణానికి 4,195.51 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సిఆర్డీఏ టెండర్లు పిలవడం గమనార్హం. యథావిధిగా సిండికేటు కాంట్రాక్టర్లకు 5 టవర్ల పనులను కట్టబెట్టి కమిషన్లు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వ ముఖ్య నేత చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది. ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోనూ కమిషన్లు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు ఇప్పుడు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన సొమ్మును ఇలా దుబారా చేయడం తగదని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.